హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ టాపిక్ ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు. వల్లభనేని వంశీ నిన్న విజయవాడ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉంచారని చెప్పేసి నిన్నటి నుంచి ఒక వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే వల్లభనేని వంశీని వాస్తవానికి అరెస్ట్ చేయలేదు. ఏదైతే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది, టీడీపీ కార్యాలయంపై గతంలో దాడి జరిగినటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీని నిందితుడిగా చేరుస్తూ పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేశారు. దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు. అయితే నిన్న మాత్రము వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ కూడా ఒక రూమర్స్ వ్యక్తపరిచినటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా వచ్చినటువంటి ఆ న్యూస్ మొత్తము ఫేక్ అని చెప్పేసి కూడా ఏపీ పోలీసులు చెప్తున్నారు. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారు, ఈ అరెస్ట్కి సంబంధించి ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా, వల్లభనేని వంశీని ఏ నిందితుడిగా ఏ సెక్షన్ కింద ఉన్నారనేది మాత్రం ఒకసారి చూసుకుంటే మాత్రము నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారా లేదా అనే అంశంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ నిందితుడిగా A71 నిందితుడిగా చేర్చారు. ఆయన్ను అరెస్ట్ చేస్తారని శుక్రవారం ప్రచారం జరిగింది. వంశీ ప్రధాన అనుచరులు యూసఫ్ పఠాన్, రమేష్ను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 19 మందిని అరెస్ట్ చేశామని యూసఫ్ పఠాన్ శనివారం కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు చెప్పారు. తాజా పరిణామాలతో వంశీ ఎక్కడున్నారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి రేపుతుంది. అంటే వంశీకి సంబంధించి ఆయన కీలక అనుచరులుగా ఉన్నటువంటి ఒక ఇద్దరిని మాత్రము పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించి కోర్టులో కూడా 19వ తారీఖు కోర్టులో ప్రవేశపెడతామని చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ గొడవ జరిగిందో, ఏదైతే ఈ దాడి జరిగింది, దాడి మొత్తానికి బ్యాక్గ్రౌండ్గా ఉన్నది వంశీ మొత్తం ఒక స్కెచ్ వేశారు. ఆయన వేసినటువంటి ఆ కార్యాచరణలో భాగంగా ఆయనకు సంబంధించిన అనుచరులు, ఆయన సంబంధించిన బలగం మొత్తము అక్కడికి వెళ్ళి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ కార్యాలయంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, టీడీపీ కార్యాలయంలో ఉన్నటువంటి ఏదైతే ఆఫీసులు ఉన్నటువంటి బోర్డులు కానీ అన్నింటినీ పగలగొట్టారు, అక్కడ అద్దాలను ధ్వంసం చేశారు. వీటన్నిటిని మనం చూస్తూ వచ్చాం. అయితే దీని అన్నిటికీ వెనకాల ఉన్నది వంశీ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈయనతో పాటుగా మాజీ మంత్రి వైసీపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి జోగి రమేష్ కూడా ఈ యొక్క టీడీపీ ఆఫీస్ కార్యాలయంపై దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆయన పాత్ర కూడా ఉందని చెప్పేసి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే వంశీని నిందితులుగా చేర్చేశారు ఆల్రెడీ. జోగి రమేష్ పాత్ర ఏంటి, ఆయన ఎంతవరకు దీంట్లో ఈ కుట్రలో ఆయన భాగం ఎంత ఉందనే దానిపైన కూడా విచారణ జరుగుతుంది. అయితే వంశీకి సంబంధించి ఇప్పుడు పోలీసులు వెతుకులాట కంటిన్యూ అవుతుంది. వంశీకి సంబంధించి ఆయన విజయవాడలో ఉన్నారా, లేదంటే ఇతర ప్రాంతంలో ఉన్నారా, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారంటూ చెప్తున్నారు. మరికొంతమంది ఆయన అసలు దేశం దాటి విడిచిపోయి అమెరికా వెళ్ళారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో అంటే ఎన్నికలు జరిగినటువంటి కొన్ని రోజుల తరువాత, రిజల్ట్స్ వచ్చినటువంటి వారం రోజుల తర్వాత వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులతో అక్కడ ఉన్నారు. ఆయన ఓటమి చెందిన తర్వాత అమెరికా వెళ్ళి కొంత గ్యాప్ తీసుకొని రిలాక్స్ అవుతున్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ తర్వాత ఆయన ఇండియాకి తిరిగి వచ్చారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కొంతమంది అసలు ఇండియాలోనే లేరు, ఆయన కేవలం అమెరికాకే స్థిరపడిపోయారు, అక్కడే ఉండిపోయారని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వల్లభనేని వంశీకి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి మెయిన్గా ఆయన ఉంటారా లేదా, ఆయన అరెస్ట్ జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రము వల్లభనేని వంశీ అంశం మాత్రం ఇప్పుడు పెద్ద రూమర్గా ఒక పొలిటికల్ కాంట్రవర్సీగా తయారైంది ఏపీ రాజకీయాలకు సంబంధించి. సో వల్లభనేని వంశీ చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి టీడీపీకి సంబంధించి నేతలందరినీ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఆయన సతీమణిని కూడా చాలా కామెంట్స్ చేస్తూ వచ్చాము. అవన్నీ సభలో చాలా రచ్చక దారి తీసిన పరిస్థితిని కూడా మనం చూసాం. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తన భార్యను ఇలా అవమానించి మాట్లాడటానని చెప్పేసి ఆయనే కన్నీరు పెట్టిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ చట్టపరంగా, రాజకీయాల పరంగా, రెండు పార్టీల పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి జరగడం అనేది ఒక ఇబ్బందికర పరిస్థితిగానే మనం చెప్పాలి. దానికి సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయింది. దానికి సంబంధించి ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే పనిలో కూడా ఉంది. అయితే వల్లభనేని వంశీని మాత్రం అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రము తెలియాల్సి ఉంది. అయితే అసలు ఒకసారి చూసుకుంటే గన్నవరం ఎపిసోడ్కి సంబంధించి ఏం జరిగిందని చూసుకుంటే మాత్రము గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి వైసీపీలోకి వచ్చినటువంటి వల్లభనేని వంశీ దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటల పాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులు విచారణ అటకెక్కించారు. అప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది సార్, మా టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినటువంటి నిందితులు వీళ్ళు, ఆ సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉందని చెప్పేసి పోలీసులకి సబ్మిట్ చేసినా కూడా పోలీసులు కూడా ఎక్కడ దాని మీద రియాక్ట్ అయిన పరిస్థితి కనపడలేదు. సో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్ళీ ఈ కేసుకు ఊపిరి పోసుకుంది. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 20
మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురికి బెయిల్ కూడా వచ్చింది. అంటే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారో ఆ కోర్టులో సబ్మిట్ చేసినటువంటి తరుణంలో వాళ్ళు బెయిల్ అప్పీల్ చేసుకున్నారు. బెయిల్ కూడా వచ్చింది. ఈ కేసులో 71వ నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఈ నేపథ్యంలో వంశీని అరెస్ట్ చేస్తారా లేదా అన్న అంశంపైన టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ నడుస్తుంది. అసలు వంశీ దేశంలో ఉన్నారా లేదా, అమెరికా వెళ్ళిపోయారన్న అంశంపైన కూడా స్పష్టత కోరవలసి ఉంది. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్స్ ప్రకారం కానివ్వండి, ఇండియన్ పోలీస్ సిస్టమ్స్ ప్రకారం కానివ్వండి, ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్లో ఉన్నా కూడా అక్కడ పోలీసుని అప్రోచ్ అయ్యి ఆ వ్యక్తి వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఉన్నా వేరే చోట ఉన్నా కూడా వాళ్ళని గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్తో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్తో మాట్లాడి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. కానీ వల్లభనేని వంశీ అమెరికాకి వెళ్తే మాత్రం అక్కడ అరెస్ట్ చేయాలంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇలా దేశంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి గవర్నమెంట్ మీద న్యాయ వ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చాలామంది వ్యక్తులు దేశం దాటి బారిపోయి ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి పరిస్థితిని మనం చాలా చూసాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సిస్టమ్ ప్రకారం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వేరే దేశాల్లో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం కానివ్వండి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే మాత్రం చాలా లీగల్గా ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని సిఐడికో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్కో ఇన్ఫామ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మన పోలీస్ వ్యవస్థ కానివ్వండి మనకు ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థలు మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాన్ని వాళ్ళు అప్రోచ్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి విషయాలకు సంబంధించి గతంలో పంచి ప్రభాకర్ అనే వ్యక్తి న్యాయ వ్యవస్థకు సంబంధించి చాలా కామెంట్లు చేశారు. న్యాయ వ్యవస్థ కొంచెం దురుసుగా ప్రవర్తిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏది చెప్పినా కూడా ఆయనకి వ్యతిరేకంగా తీర్పునిస్తుందని చెప్పేసి కూడా పంచి ప్రభాకర్ అనే వ్యక్తి ఆయన్ని చాలా కామెంట్ ఉన్నారు న్యాయ వ్యవస్థ పైన. సో అలాంటి వ్యక్తి కూడా ఆయన మీద హైకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి చేసింది. కానీ అది ఎక్కడ కూడా జరగలేదు. సో అలాంటి న్యాయ వ్యవస్థ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదంటే ఇలాంటి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఇలాంటి కామెంట్ చేసి దేశాలు దాటిపోయిన పరిస్థితులు ఉంటే మాత్రము వాళ్ళని ఎంతవరకు వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ సిస్టమ్ ప్రకారం ఇక్కడ లా ప్రకారం ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం అరెస్ట్ చేసే విధానాలు ఎంతవరకు ఉంటాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఎక్కడున్నారనేది మాత్రము ఒక మిస్సింగ్ మిస్టరీగా కనబడుతుంది. ఆయన ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, సో ఒకవేళ ఆయన ఇండియాలో ఉన్నా లేదంటే హైదరాబాద్లో ఉన్నారా లేదంటే విజయవాడలోనే ఉన్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు.